ఓవరాల్ సిలబస్ మీద నిర్వహించిన గ్రాండ్ టెస్ట్ 1కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ దాంట్లో ఏ డైరెక్ట్ బిట్ కాబట్టి మీరు పెట్టుకోవచ్చు. బి 2, 6, 8, 4 అంకెలను ఉపయోగించి రాసిన సంఖ్యలలో 6చే నిశేషంగా భాగించబడే సంఖ్యలు 6 ఉంటాయి అనే స్టేట్మెంట్ ఇచ్చాను. ఇది కరెక్టా కాదనేది మీరు చెప్పాలి. ఇప్పుడు 6చే నిశేషంగా భాగించబడాలి అంటే 2 యొక్క భాగాహార నియమాన్ని 3 యొక్క భాగాహార నియమాన్ని రెండింటినీ సాటిస్ఫై చేయాలి. 2తో నిశేషంగా భాగించబడాలి అంటే 1ల స్థానంలో 1's ప్లేస్లో 0 కానీ 2, 4, 6, 8 ఉండాలి. ఇక్కడ ఇచ్చినవన్నీ ఆ 1ల స్థానంలో ఏది ఉన్నా పర్లేదు కాబట్టి 2 యొక్క భాగాహార నియమాన్ని సాటిస్ఫై చేస్తుంది. 3తో భాగించబడాలి అంటే అంకెల మొత్తం, ఈ అంకెల మొత్తం 3చే నిశేషంగా భాగించబడాలి. ఈ అంకెలను కూడితే ఎంత వస్తుంది? ఇది ఒక 10, ఇది ఒక 10, 20 వస్తుంది. ఈ అంకెల మొత్తం 20 వస్తుంది కాబట్టి ఈ అంకెలతో ఏర్పడే ఏ సంఖ్య కూడా 3తో నిశేషంగా భాగించబడదు. కాబట్టి 2తో మాత్రమే భాగించబడింది, 3తో నిశేషంగా భాగించబడదు కాబట్టి ఆ సంఖ్య 6తో నిశేషంగా భాగించబడదు. అసలు 6తోనే నిశేషంగా భాగించబడకపోతే అటువంటి సంఖ్యలు 6 ఉంటాయి అనడం అనేది తప్పు. కనుక ఈ స్టేట్మెంట్ ఫాల్స్. ప్రతి గుణకార రూపం 2 భాగాహార రూపాలను కలిగి ఉంటుంది. అంటే సపోజ్ 2 × 3 = 6, ఇది గుణకార రూపం. దీని నుంచి భాగాహార రూపం అంటే 2 = 6/3, ఇది ఒక భాగాహార రూపం. లేక 3 = 6/2, ఇది ఒక భాగాహార రూపం. అంటే ఒక గుణకార రూపానికి 2 భాగాహార రూపాలు రాయవచ్చు. అంటే ఇది కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలో 2 సంఖ్యలకు ఉమ్మడి కారణాంకం 1 ఉంటే వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు కోప్రైమ్స్ అంటాం. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఏ, బిలు పరస్పర ప్రధాన సంఖ్యలైన కోప్రైమ్స్ అయితే ఈ సంఖ్యలు కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి అని ఇచ్చాం. ఇప్పుడు సపోజ్ ఏ, బి పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే నేనేం తీసుకుంటానంటే 1, 10 తీసుకుంటాను. ఇవి 2 కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు. ఉమ్మడి కారణాంకం 1 ఉన్నాయి కాబట్టి ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు. ఇప్పుడు a+2 b+2, దీనికి 2 యాడ్ చేయాలి, దీనికి 2 యాడ్ చేయాలి. 1కి 2 యాడ్ చేస్తే 3, 10కి 2 యాడ్ చేస్తే 12. ఈ రెండింటికి ఉమ్మడి కారణాంకం 3 వస్తుంది. అలాగే ఉమ్మడి కారణాంకం 1 కాకుండా వేరేటివి ఉంటే అవి పరస్పర ప్రధాన సంఖ్యలు కాదు. కాబట్టి ఇలా తీసుకోవడం అనేది ఈ వాక్యము అసత్యం అవుతుంది. అంటే కొన్ని రకాల ఉదాహరణలకు సరిపోవచ్చేమో కానీ దీనికి సరిపోవట్లేదు. కాబట్టి ఏ సత్యము, బి అసత్యము. ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయా కాదని తెలుసుకోవడానికి ఏ అనే స్టేట్మెంట్ నీకు సహాయపడుతుంది. కాబట్టి ఏ అనేది బికు సరైన వివరణ అనే పాయింట్ రూపంలో పెట్టాలి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇటువంటి ఈక్వేషన్ ఇచ్చేశారు, దీన్ని సాల్వ్ చేసి √2x పెట్టాలి. అంటే ముందుగా దీని నుంచి x కనుక్కోగలగాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే x × x, x², ఈ రెండింటిని అటు సైడ్ తీసుకెళ్ళి మల్టిప్లై చేయాలి. అప్పుడు 125,00 × 500. ఇప్పుడు ఈ 125 × 5 ఏమవుతుంది? 625. 625కి వర్గమూలం ఎంత? 625కి వర్గమూలం ఏమవుతుంది? 25. ఈ 00, 4 zeros అవుతాయి. 4 zeros ఉన్నప్పుడు వర్గమూలం అంటే 2 zeros పెట్టుకుంటాం. ఇది ప్రస్తుతానికి. స్క్వేర్ అటు సైడ్ పోతే మరలా స్క్వేర్ రూట్ అవుతుంది. √2500, దానికి వర్గమూలం 25 యొక్క వర్గమూలం 5, 2 సున్నాలకు వర్గమూలం 50. అంటే x వచ్చేసింది 50. ఇప్పుడు నేను అడిగింది ఏంది? √2x, 2 × 50. అంటే 2 × 50 అంటే 100. 100 యొక్క వర్గమూలం 10. ఒక వ్యాపారి ఒక వస్తువుపై 20% రుసుము ఇచ్చి 1600 రూపాయలకు అమ్మాడు. ఒకవేళ ప్రకటన వెలను 10% పెంచి అంతే రుసుము ఇచ్చి అమ్మగా అమ్మకపు వెల ఎంత పెరుగుతుంది? ముందు ఈ స్టేట్మెంట్ ఇంతవరకు. ఇక్కడ 20% రుసుమిచ్చి అమ్మాడు అంటే ఇది అమ్మకపు వెల. ఈ అమ్మకపు వెలలో 20% రుసుము ఉంది అంటే 80%కి అమ్మాడు అని అర్థం. ఈ 80% ఎంత? 1600.
8తో డివైడ్ చేద్దాం. ఈ జీరో క్యాన్సిల్ 8తో. 8 2s 0 అంటే 1% 20 అయింది. ఇప్పుడు ప్రకటన వెల ఏమవుతుంది? ప్రకటన వెల అనేది 100%. అంటే 1% 20 అయితే 100%. 100 into 2 అంటే ఎంత అవుతుంది? 2000. ఇది ప్రకటన వెల. ఇప్పుడు మరలా ఇంకేంటి నెక్స్ట్? ప్రకటన వెలను ఒకవేళ 10% పెంచితే దీన్ని 10% పెంచాలి. 10% పెంచి దీంట్లో 10% ఎంత? ఓన్లీ 2000లో 10% వచ్చేసి 2000 into 10/100. అంటే ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. అంటే 200 పెంచాం. అంటే ఇప్పుడు ఓవరాల్గా ప్రకటన వేల కొత్త స్టేట్మెంట్ ప్రకారం ప్రకటన వేల అనేది 2200. ఇది ప్రకటన వేల. అంతే రుసుము ఇచ్చి అమ్మగా. అంతే రుసుము అంటే ఫస్ట్ కండిషన్లో రుసుము ఎంత ఇస్తున్నామో ఇప్పుడు కూడా అంతే. ఫస్ట్ కండిషన్లో ఎంత రుసుము ఇచ్చాము? 400. 2000 ప్రకటన వేల, అమ్మిందేమో 1600. అంటే 400 అనేది మనకు అక్కడ ఇచ్చిన రుసుము. అంతే రుసుము అంటున్నాం కాబట్టి తీసివేస్తాం. 400 తీసివేస్తే ఏమైంది? ఇప్పుడు 1800. అంటే అమ్మకపు వేల ఎంత పెరిగింది? ఇలా అమ్మి ఉంటే 1600, ఇలా అమ్మడం వల్ల 1800. అంటే 200 పెరిగింది. 200 పెరిగింది అని పెట్టాలి.